రైట్. ఇక మనకి మేడారం జాతర కోసం 150 కోట్లు కేటాయించబోతుందండి ప్రభుత్వం. శాశ్వత నిర్మాణాలు సౌకర్యాల కోసం నిధుల మంజూరు. మేడారం మహాజాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు. సీఎం డిప్యూటీ సీఎం నిర్ణయంపై స్పందించిన సీతక్క. ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది మేడారం జాతర. కానీ ఇవాళ మొదలైందో అది నిన్న మొదలైందో కాదు, అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక అత్యంత పెద్ద ఉత్సవం. చిన్నది కూడా కాదండి, మళ్ళీ అది అతిపెద్ద గిరిజన వేడుక. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చేడాది జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుంది. 2026 మహాజాతరకు సుమారు 1.5 కోటి మంది పైగా భక్తులు పాల్గొంటారని అంచనా. 24 కంటే అదనంగా 45 కోట్లు పెంచడమే కాకుండా 5 నెలల ముందే నిధులు విడుదల చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇంకొక డబ్బులు పెంచినా ఏం జరిగినా ఒక శాశ్వత పరిష్కారం చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే ప్రతి 2 నెలల కోసం జరిగే ఈ అత్యంత భారీ దాంట్లో జరగబోతుంది అనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి 2 నెలలకు ఒకసారి డబ్బులు ఇవ్వటం, తర్వాత మళ్ళీ అయిపోవటం ఎంత దారుణంగా ఉంటుంది అంటే కనీసం బాత్రూమ్స్ ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు, తినడానికి తిండి ఉండదు, సరైన ఫెసిలిటీ వెళ్ళిన ప్రతి భక్తులు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈసారైనా పూర్తి స్థాయిలో అంటే ఇక భక్తులకి పదే ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీనికి ఒక సొల్యూషన్ చూపించాలని భక్తులు కోరుకుంటారు. మరి ఏం చేస్తుందో చూడాలి గవర్నమెంట్ మనం.